అయినటువంటి విషయంలో మరి దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని చెప్పి పేర్నాని గారు ఆలోచన చేసుకున్నాడు. ఆ రోజున వచ్చి ఎమ్మెల్యేలని మాజీ మంత్రులు కూడా ఇంటికి పిలిపించుకుని ఇది రాజకీయంగా జరిగినటువంటి విషయంగా మార్చడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా వాళ్ళు 5,000 బస్తా ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా ప్రకారం 5,000 బస్తా మిస్ అయింది. ఎక్కడికి వెళ్ళింది 5,000 బస్తా? కాకినాడ పోర్టుకి వెళ్ళిందని చెప్పి ప్రాథమికంగా మాకున్నటువంటి సమాచారం. కాబట్టి దీన్ని ఇంకా లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం నా వంతుగా నేను కోరుకునేది ఏంటంటే ఇది సిట్కి, ఎందుకంటే పీడిఎస్ బియ్యంకి సంబంధించినటువంటి స్కాముల పైన ఇవాళ మనం ఒక సిట్ వేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా సిట్కి ఇస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. దాని మీద నేను అధికారులతో కూడా ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత అవసరమైతే ఈ కేసును కూడా సిట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా నేను కోరటం జరుగుతుంది. అయితే ఇవాళ ఎవరైతే దీంట్లో పూర్తి సమాచారం తెలిసినటువంటి వ్యక్తి, వాళ్ళ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తిని తప్పించారు, అండర్ గ్రౌండ్ పంపించారు. అండర్ గ్రౌండ్ పంపించడమే కాకుండా వాళ్ళ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు. అంటే అతన్ని తప్పిస్తే అతను కానీ దొరికితే పూర్తి సమాచారం ఎక్కడ ఎంత అయింది, ఏమైంది, ఎన్ని బియ్యాలు ఎక్కడికి వెళ్ళినాయి అనేది పూర్తిగా బయటకు వస్తాయని చెప్పి భయపడి ఇవాళ అతన్ని అండర్ గ్రౌండ్ పెట్టించి స్క్వాష్ పిటిషన్తో తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది జరగదు. పేర్నాని గారు నీతి కౌరులు చెప్పే మీరు తేలుకుట్టిన దొంగలాగా ఇవాళ దాక్కుంటే అది జరగదు. ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా ఉంది ప్రభుత్వం, చాలా సీరియస్గా ఉంది. పేదల బియ్యాన్ని కొట్టేసినటువంటి మిమ్మల్ని పంది కొక్కులతో సమానంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని వదిలిపెట్టే సమస్య చేస్తారు. సిట్ విచారణ జరుగుతుంది. సిట్ మొత్తం కూడా బయట చాలా సీరియస్గా ఎంత తొందరగా వీలైతే తీసుకుని, ఎందుకంటే నోటీసులు ఇచ్చినా వచ్చే సమాచారం చెప్పకుండా తప్పించు తిరిగారంటే కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు ఉన్న ఆ సిట్కి, ఎందుకంటే బియ్యానికి సంబంధించింది ఇది పీడిఎస్ బియ్యమే కాబట్టి సిట్తో చేస్తే పూర్తి సమాచారం బయటకు వస్తుందని నేను నా వ్యక్తిగత అధికారులతో కూడా డిస్కస్ చేసి చేయడం జరుగుతుంది. ఇది కక్ష సాధించేది కాదమ్మా.